బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉండాలంటే 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 24న ధర్నా చౌక్లో తలపెట్టనున్నట్టుగా చెప్పారు. మహాధర్నా కార్యక్రమంకు సంబంధించి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇక బీజేపీ రిజర్వేషన్లలో 10% ముస్లింస్ ఉన్నారని అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అగ్రనాయకులకు 42% రిజర్వేషన్లపై ఒక్కరు కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. 42% రిజర్వేషన్లపై అన్ని పార్టీలు బీసీలను మోసం చేశాయని అన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి తర్వాత మాట మార్చాయన్నారు. బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్లు పెద్దది అవుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్. 2007లో చేసిన చట్టాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కొట్టేసింది దాన్ని. ఆ 7గురు కొట్టేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, 4% టెంపరీగా కంటిన్యూ చేయండి, మేము హైకోర్టు ఆర్డర్ను కొట్టేస్తలేము, హైకోర్టు ఆర్డర్ మీద స్టే లేదు, కానీ 4% కాన్స్టిట్యూషనల్ బెంచ్ విని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కంటిన్యూ చేయమన్నారు. 2010 నుంచి ఇప్పటిదాకా అదే దాని మీద నడుస్తుంది. ఇవాళ వాళ్ళకు 4% కంటే మించి ఎట్లు ఇస్తాం? ఆ ఉన్న 4% కూడా ఓన్లీ సుప్రీంకోర్టు టెంపరీ ఆర్డర్స్ మీద నడుస్తుంది. ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే ఇవ్వండి. మీరు అనుకున్నప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వారం రోజులలో భారతదేశం మొత్తం అమలు చేసిండ్రు. మరి దీనికి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు? ఏం పాపం చేసుకున్నారు బీసీలు ఇక్కడ? సో మీకు బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి మీకు చిత్తశుద్ధి లేదు. మేమేం మా జనాభా వాటా ప్రకారం అడుగుతలే. మా జనాభా 56, అడిగింది 42. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు కూడా తెలుసు, రాజ్యాంగంలో ఆర్టికల్ 16(4) ఉంది. 16(4) ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కాదు, ఎడొకేసీ అన్నారు. సో మా దగ్గర విద్యా ఉద్యోగాలలో ఇతర రంగాల్లో మేము మా ఎడొకేసీ అంటే మా సరిపడేంత ప్రాతినిధ్యం మాకు లేదు కాబట్టి సరే ఆ 42% మీరు ఏదైతే పెట్టిందో అదన్ని ఇవ్వండి అని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది. కానీ మీరు అది ఇవ్వరు, ఇది ఇవ్వరు. అందుకని మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ ఏమో మోసపూరిత వైఖరి, బీజేపీది వచ్చేసే కుట్రపూరిత వైఖరి, ఇక బీఆర్ఎస్ వచ్చేస్తే వంచన వైఖరి. బీఆర్ఎస్ ఏం చెప్తుంది, వాళ్ళు 42% మీద వాళ్ళకు ఒక స్టాండ్ లేదు. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ అగ్రనాయకులు ఎవరు మాట్లాడారు. 2 బిల్లులు ఏది 9th షెడ్యూల్లో పెట్టడానికి 2 బిల్లులు పాస్ చేసినారు. గవర్నర్ ఆమోద బింద పొందింది, యునానిమస్గా పాస్ అయినాయి. అవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కేంద్ర క్యాబినెట్ ఉభయ సభల్లో క్లియర్ చేసి రాష్ట్రపతి పంపనంత వరకు అవి ఒట్టి కాయిదాలేనే. రాజ్యాంగం ఆర్టికల్ 31C అందులోనే చెప్తుంది, రాష్ట్రపతి ఆమోదము పొందేంత వరకు వీటికి ఏ రకమైన లీగల్ వాల్యూ లేదని చెప్తుంది. ఇంత క్లియర్గా రాజ్యాంగం చెప్తా ఉంటే దాన్ని ఒక మున్సిపల్ మన పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకొని, మున్సిపాలిటీస్ యాక్ట్ని అమెండ్ చేసుకొని అందులో మనకు 50% దాటకుండా మేమైతే ఎలక్షన్స్ చేస్తామన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం పెట్టిందో దాన్ని 50% దాటకుండా చేస్తామని అంటే దాని అర్థమైంది తీసేస్తే 50% మించొచ్చనా? మామూలుగా అమాయక తెలివినోళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తుంది 50% దాటడానికి. ఇంద్రసాని ప్రకారము, కృష్ణమూర్తి ప్రకారము, వికాస కిషన్ రావు గౌలీ ప్రకారం ఈ 50% దాటడానికి వీల్లేదు. ఒకటే సరైన్యము తమిళనాడు లాగా 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరైన్యం లేదు అన్నప్పుడు మాలో కొన్ని బీసీ సంఘాలు వాళ్లకు ప్రభుత్వాలకు అడుగులకు మడుగులొత్తి ఒక కులగణన డిక్లేర్ చేయగానే పూలాభిషేకం పాలాభిషేకం, కులగణన చేస్తున్నాకనే పూలాభిషేకం పాలాభిషేకం, జీవో దియంగానే పూలాభిషేకం పాలాభిషేకం అంటే వాళ్ళు స్పాన్సర్ చేసిన సంఘాల, లేకపోతే వీళ్ళు కూడా వక్ర మార్గంలో పట్టించడానికి ఈ సంఘాల? కాబట్టి మేము మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నాము, ఒకటే విషయం మీద ఉన్నాము, 9th షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరైన లేదు. 90% రిజర్వేషన్స్ అన్ని రంగాల్లో వారు అన్నట్టుగా న్యాయమూర్తుల్లో, కాంట్రాక్టర్లో, ప్రభుత్వ ప్రొఫెసర్స్లో, ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో, సంపదలో, భూమిలో, చదువులో, విద్యలో, ఉద్యోగాల్లో, రోడ్ల కాంట్రాక్టర్లో, వైన్ షాపులలో ఎవ్రీవేర్ 90% రిజర్వేషన్స్ మేము తీసుకొచ్చుకుంటే మా దాంట్లో ఎందుకు చేస్తారు? తాడి చెట్టు నుంచి కింద పడి మావాడు ఎందుకు చేస్తాడు? ఉద్యోగం వస్తే ఎందుకు చేస్తాడు?
తాడి చెట్టు నుంచి కింద పడి చచ్చి 6 సంవత్సరాలు కాలిరిగి మంచం మీద పడి వాడు బువ్వ తెచ్చిటోడే మంచం మీద పడి ఎందుకు చేస్తాడు? ఏట్ల పడి ముదిరాజు గంగపుత్రులు ఎందుకు చేస్తారు? పద్మశాలని ఎందుకు ఊరు పెట్టుకుంటాడు? ఈ 90% రిజర్వేషన్లు వస్తే ఎవ్వడం సావం, మేము బతుకుతాం. మా బతుకు కోరేటోడు ఈ ఉద్యమంలోకి రావాలి.